చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఎట్లా విశ్లేషిస్తారు మీరు? అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితం ఒక ఎత్తు అయితే వెస్ట్ బెంగాల్ ఒక ఎత్తు. అసాధ్యమైంది సాధ్యం చేసి సాధించిండ్రు మోడీ గారు, అమిత్ షా గారు. కానీ ఈ గెలుపు కేవలము బీజేపీది కాదు, యావత్ భారతదేశంది. ఎంతోమంది భారతీయులు ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. ఎంతోమంది ఇది ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ యుద్ధం తీర చూస్తుండ్రు. ఇండియా గెలిచింది, బంగ్లాదేశ్ ఓడిపోయింది, రోహింగ్యాలు ఓడిపోయినట్టు చూస్తుండ్రు. మొట్టమొదటిసారి ఈ గెలుపు సంబరాలు వెస్ట్ బెంగాల్ మేమే కాదు, బీజేపీయే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఇంకా లెఫ్ట్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా బీజేపీ గెలుపు సంబరాలు చేసుకుంటుంటారు. ఇది చరిత్రలో ఎప్పుడు కాలేదు, బహుశా కాదు కూడా. అంటేనే ఎన్నికల హింసకు మారిపోయారు. ఈసారి చాలా పీస్ఫుల్గా ఎలక్షన్స్ జరిగాయి, ఎప్పుడు లేని విధంగా. ఒకవైపు 2011లో, 16లో, 21లో 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించినటువంటి మమతా బెనర్జీ ఇన్విన్సిబుల్ అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు బెంగాల్ కోటలు కూడా బీజేపీ బద్దలు కొట్టింది. ఈ రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఏ విధంగా మారబోతుంది? అక్కడ పరిస్థితి బెంగాల్ మర్డర్లు, రేప్లు అయ్యే బెంగాల్లో ప్రజలకు ఒక సెక్యూరిటీ, భద్రత ఉంటుంది. అక్కడ అభివృద్ధి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కాలేదు, ఇప్పటి సంది డెవలప్మెంట్ అవుతుంది. అక్కడ ఇంత మంచి పోర్ట్ ఉంది. ఒకప్పుడు వెనకట వెస్ట్ బెంగాల్ వాజ్ నంబర్ 1 ఆర్థికంగా, రాజకీయాలు కాదు, పద్యాల ఫిలాసఫీల కాదు, ఆర్థికంగా నంబర్ 1 ఉంది. ఇది మళ్ళీ ఆ అవకాశం ఉన్నది ఇప్పుడు బీజేపీ తోటి. ఒకవైపు అస్సాంలో కావచ్చు, పుదుచ్చేరిలో కావచ్చు, మళ్ళీ గవర్నమెంట్ అక్కడ వచ్చే పరిస్థితి కనబడుతుంది. మీకు ప్రోగా పబ్లిక్ ఉన్నారని చెప్పుకోవచ్చా? కరెక్ట్ అండి, మీరు కరెక్ట్ పాయింట్ లేపిండ్రు. ఎందుకంటే ఎక్కడైతే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఉందో, అస్సాము, ఇంకా పాండిచ్చేరి, పుదుచ్చేరి, అక్కడ ప్రో ఇన్కంబెన్సీ ఉన్నది. మేము ఉన్న దగ్గర మాకు ఇంకా అనుకూలంగా ఓట్లు వచ్చినాయి, మా ఓట్ షేర్ సీట్ ఇంకా బలంగా అయినాము. మేము లేని దగ్గర వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళలో ఉన్న ప్రభుత్వాలు కూలిపోయినాయి, అక్కడ కూడా మేము బలంగా అయినాం. కేరళలో 0 సీట్లున్న కేరళలో మాకు ఇప్పుడు 4-5 సీట్లు వస్తుండొచ్చు. మా ఓట్ షేర్ పెరిగింది, అక్కడ కూడా పెరిగింది. కానీ ఎవ్వరు కూడా ఊహించుకోలేదు ఏంటంటే తమిళనాడు ఒక్క ఎనలిస్ట్ కూడా చెప్పలేదు. ఎందుకంటే పోయిన వారం ఎన్నో చూస్తున్నాను, ఒక్క ఎనలిస్ట్ కూడా చెప్పలేదు. అందరూ చాలా మటుకు అన్నారు డిఎంకే గెలుస్తారు, 2 మాత్రం అన్నారు టీవీకే గెలుస్తారు. కానీ ఒక్కరు కూడా, అందరు కూడా ఏఐడిఎంకే లాస్ట్ అన్నారు. కానీ ఇప్పుడు ఏఐడిఎంకే బీజేపీకి డిఎంకేకు మించి ఓట్లు వచ్చినాయి. అంటే మీరు తమిళనాడులో సెకండ్ ప్లేస్కి వచ్చారు, టీవీకే ఫస్ట్ ప్లేస్ వెళ్ళింది. ఒకవేళ పరిస్థితి అనుకూలించకపోతే కనుక మీరు టీవీకేకు బీజేపీ తరఫున మీ కూటమి, ఏఐడిఎంకే బీజేపీ కూటమి మద్దతు ఇచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అవకాశం ఉంది. కానీ ఈ ప్రశ్నలు ఢిల్లీలో మా పార్టీ పెద్దలను అడగాలి. అవకాశం ఉంది. అక్కడ కూడా ఒక అలయన్స్ పార్ట్నర్షిప్ తోటి గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా ఏంటంటే ఇది యావత్ భారతదేశం బీజేపీ దిక్కు చూస్తుంది. కర్ణాటక, తెలంగాణ కూడా బీజేపీ దిక్కు చూస్తుంది. రైటింగ్ ఈజ్ ఆన్ ద వాల్ అంటారు. తెలంగాణలో బీజేపీ వస్తుంది. ప్రధానంగా ఒకవైపు స్టాలిన్ అన్న వాళ్ళు మీకు రాజకీయంగా పెద్ద ఎత్తున కూడా మీకు ఒక వాళ్ళ నిలబడ్డారు మొన్న స్టాలిన్ వాళ్ళు. సార్ ఇప్పుడు వారికి సంబంధించిన విషయంలో ఒకవైపు వాళ్ళ ఓటమి కాస్త సౌత్ ఇండియాలో బీజేపీకి మరింత బలపడడానికి అవకాశం ఉపయోగపడుతుందా? తప్పనిసరిగా. యాక్చువల్లీ 26 ఆ ఎలక్షన్ రోజే తెలిసిపోయింది. ఎలక్షన్ కంటే ఒక ముందు రోజు స్టాలిన్ నాస్తికుడు, నాస్తిక సిద్ధాంతం ఉన్న పార్టీ. ఒకటేసారి దైవభక్తి వచ్చింది. చర్చ్లకు పోతుండు, మస్జిద్లకు పోతుండు, గుడ్లకు పోతుండు. అప్పుడే తెలిసిపోయింది ఓడిపోతుండ్రా. అంటే దేవుళ్ళ దగ్గర ఇన్సూరెన్స్ చూసుకుంటుండు, కానీ ప్రీమియం సక్క కట్టలేదు, ఇన్సూరెన్స్ రద్దయిపోయింది. కేరళలో ఒకవైపు కమ్యూనిస్టుల కోటలు బద్దలయ్యాయి, ఒకవైపు చాలా దేశంలో కమ్యూనిస్టుల పాలన లేకుండా పోయిన పరిస్థితి కనబడ్డది కేరళ ఓటమితో. అక్కడ కాంగ్రెస్ గెలిచింది, ఒకవైపు పరిస్థితి అంటే యూడీఎఫ్ గెలిచే పరిస్థితి ఉన్నది. గతంలో మీరు ఒక ఎంపీ గెలిచారు, తిరువనంతపురం సంబంధించి మున్సిపాలిటీ దక్కించుకున్నారు. భవిష్యత్తులో కేరళలో ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది బీజేపీకి? తప్పనిసరిగా మంచిగా ఉంటుంది. అన్ని పార్టీలు వాళ్ళ టార్గెట్ ఏంది, వాళ్ళ విజన్ ఏంది నెక్స్ట్ ఎలక్షన్ వరకు. కానీ బీజేపీ పార్టీ విజన్ 100 ఏళ్ల తర్వాత భారతదేశం ఎక్కడ ఉండాలి, మేము ఎక్కడ ఉండాలి, 20 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత మేము ఎక్కడ ఉండాలి, భారతదేశం ఎక్కడ ఉండాలి అని దూరదృష్టితో ఆలోచించే పార్టీ. అందుకే వెస్ట్ బెంగాల్ 3 ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర 77 అయినరు, 77 నుంచి 177. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్న దగ్గర 8 ఎమ్మెల్యే అయినరు, రేపు 80 ఎమ్మెల్యేలు అవుతారు. ఇక్కడ 2వ స్టెప్ మీద ఉన్న 3వ స్టెప్కి వస్తాము. అక్కడ మొదటి స్టెప్ వచ్చింది, 0 నుంచి 3, 4 వస్తాయి, 3 నుంచి 30, 30 నుంచి 80 వస్తాయి. అక్కడ కూడా
5, 10, 15 ఏళ్లలో తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో మళ్ళీ ఒకవైపు బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి అని అంటున్నారు. ఖచ్చితంగా కొండ విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకున్నారు. బెంగాల్లో దీదీ కోటలు బద్దలు కొట్టారు. మరోవైపు తమిళనాడులో స్టాలిన్ని ఓడించారు. ఇటు కేరళకు సంబంధించిన విషయంలో మేము బలపడతామని చెప్పేసి కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి అంటారు. మరోవైపు అస్సాం, పుదుచ్చేరిలో తమకు ప్రో ఇన్కంబెన్సీ మాకు ప్రోగా ఓటు పడిందని చెప్పేసి కూడా వారు ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తారు. కెమెరామెన్ రవితేజతో ఏవే స్వామి, ఐ న్యూస్, హైదరాబాద్.